హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే చపాతీ చేశాను. చపాతీలో కర్రీ ఏం లేదని చెప్పేసి ఈ విధంగా పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం చాట్ మసాలా, ఉప్పు, సాస్ అయితే వేసుకొని తిన్నాను. దహి పానీపూరి లాగా సూపర్ ఉంది చపాతీ అయితే మాత్రం. ఇంకా ఆ తర్వాత కర్రీ ఏం చేయాలో అర్థం కాక అలా పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఈ విధంగా కోడిగుడ్డుతో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. జున్నులాగా చేసేసుకొని ఎగ్స్తో ఈ మధ్య తెగ చూపిస్తున్నారు కదా, ఆ రెసిపీ చూపించినప్పుడల్లా నాకు ఒకటైతే గుర్తొస్తుంది. మేమైతే ఫ్యామిలీ పెట్టే కొత్తల్లో ఇక్కడ ఒక బామ్మ అయితే ఈ విధంగా చేసేసి మమ్మల్ని లంచ్కి పిలిచారు. అబ్బా చాలా బాగుంది అసలు. నేను ఆ తర్వాత ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఈ మధ్య ఫోన్లో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా పేస్ట్ అయితే వేసానండి. ఇంకా తర్వాత పసుపు, ఉప్పు, కారం చల్లేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని జున్ను ముక్కలు పోసుకొని తగిన నీళ్ళు పోసుకొని లాస్ట్లో గరం మసాలా చల్లుకొని తిన్నాను. కర్రీ రెడీ.